హాయ్ మా. ఈ మధ్య కొన్ని ఆ కామెంట్స్లో ఒక కామెంట్ చదివాను, కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఏంటి అంటే ఒక మదర్ రాసింది, మేడం మా పాప చాలా పెద్ద జాబ్ చేస్తుంది, ఆ, నేను ఏదన్నా పని చెప్తూ ఉంటాను, తను అంత ఇష్టంగా చెయ్యదు. ఇంతే అనుకుంటాను దాని మీనింగ్, నాకు కరెక్ట్గా గుర్తులేదు మా, రాద్దాం అనుకున్నాను రాయలేదు. మా ఆడబడిచి వచ్చింది ఒకరోజు, వచ్చి తనతో చెప్పింది, నువ్వు మంచిగా చదువుకున్నావు, జాబ్ చేస్తున్నావు, నువ్వేం పని చేయాల్సిన అవసరం లేదు అనింది. అప్పటి నుంచి నా కూతురు అసలు పని చేయడం లేదు అన్నట్టుగా రాసిందనమాట. నేను చదువుతాను వీలైతే తర్వాత కామెంట్స్లో. సో ఇది చదివిన తర్వాత ఓహో ఇలా కూడా అనుకుంటున్నారని అనిపించింది మా. అంటే మనిషి అన్న తర్వాత మనం పని చేసుకోకూడదమ్మా. చదవడం ఏమన్నా పెద్ద గొప్పనా? చాలామంది చదువుతున్నారు, లక్షలు కోట్ల మంది చదువుతూ ఉన్నారు. మరి వాళ్ళు పని చేసుకోకపోతే ఎలా బ్రతుకుతారమ్మా? అంటే పని అంటే ఓన్లీ ఆఫీస్కి వెళ్ళి జాబ్ చేయడమేనా పని? మీకు బట్టలు కావాలంటే ఎలా వస్తాయి? ఐరన్ ఎవరు చేస్తారు? తర్వాత వంట ఎవరు చేస్తారు? ఇల్లు క్లీన్గా ఎవరు పెట్టుకుంటారు? మేబీ మీరు 10 మంది మనుషుల్ని పెట్టుకోవచ్చు. ఒకవేళ 10 మంది మానేస్తే అప్పుడేం చేస్తారు? ఇంటిని ఎలా సర్దుకుంటారు? ఇప్పటి రోజుల్లో 10 మందిని పెట్టుకునే స్తోమత ఉండాలి అంటే చాలా ఉండాలి. డబ్బులే కాదు, వాళ్ళని మేనేజ్ చేసే కెపాసిటీ కూడా మనకు ఉండాలి. ఎందుకంటే అంతకుముందు ఉన్నారు అంటే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు తరతరాలు అలా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడేం లేదు, 2 రోజులు కూడా వెళ్ళిపోతున్నారు, నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు అన్నట్టుగా అనమాట. సో అసిస్టెంట్స్ని సర్వెంట్స్ని పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ వాళ్ళు చాలా రోజులు ముగిస్తారు మా. నాకు తెలిసి ఆ ప్రాబ్లం. నాకు ఇంట్లో 4 ఉంటారు, ఎప్పుడు 2 ముగిస్తూ ఉంటారు, మిగతా 2తోనే పని చేయించుకుంటూ ఉంటాను నేను. అంటే మీరు అనొచ్చు, మేడం మీరు అంటున్నారు పని చేసుకోవాలి కదని మీరు చెయ్యరా అని. నేను అన్ని పనులు చేస్తాను మా, చెయ్యగలను, నేర్చుకున్నాను. మా మదర్ నాకు చిన్నప్పుడే నేర్పించారు, నేను కూడా నా పిల్లలకి నేర్పించాను. కానీ అవసరం ఉంటే చేస్తాము, అవసరం లేనప్పుడు బిజినెస్లో బిజీగా ఉన్నప్పుడు పని జోలికి వెళ్ళాము. ఇప్పుడు వంట వాళ్ళు రాలేదు, 2 వంట వాళ్ళు ఉంటారు, ముగిచ్చేశారు. శుభ్రంగా నేను కిచెన్లోకి వెళ్ళి 2 కూరలు, రసమో సాంబారు నీట్గా ఒక 1 అవర్లో చేసేయగలను. అది పెద్ద నా కష్టమే కాదు. ఒకవేళ నాకు రాదనుకోండి, ఏం చేయాలి? తనకలాడిపోవాలి, లేదా బయట హోటల్ నుంచి తెప్పించుకోవాలి. నేను బాగానే చదివాను మా నాన్నగారు ఇంజనీరు, మాకు కూడా 3-4 సర్వెంట్స్ ఉండేవాళ్ళు అప్పట్లో. మేము అసలు ఇటు పుల్ల తీసి అటు పెట్టాల్సిన అవసరమే లేదు. కానీ మా అమ్మ అన్నీ నేర్పించింది మాకు. నేను కూడా సేమ్ నా పిల్లలకి అలానే నేర్పించాను, ముఖ్యంగా నా కూతురికి. వంట నా అంత బ్రహ్మాండంగా చేయకపోయినా దానికి బేసిక్స్ తెలుసు, బాగా చేస్తుంది. సో తప్పేంటి? నా పిల్లలు బ్రహ్మాండంగా చదివారు, యూఎస్కి వెళ్ళి చదివి వచ్చారు. పని నువ్వు పని చేయాల్సిన అవసరం లేదు అని చెప్పడం ఏంటి? ఇది చాలా తప్పుమ్మా. ఒకవేళ ఎవరైనా రాకపోతే ఏం చేస్తారు మీరు? పని చేస్తే తప్పేంటిమ్మా? ఇప్పటి రోజుల్లో మీకు సీక్రెట్ అని కాదు చెప్తున్నాను, ఈ ఐటీ ప్రొఫెషనల్స్ అందరూ కేవలం బుర్రతో చేతులతో పనిచేసి ఈ 2 మాత్రమే కొంచెం యాక్టివ్గా ఉంటున్నాయి. మిగతా బాడీ అంతా, ట్రంక్ పార్ట్, లెగ్స్ పార్ట్ అంతా బ్రాడ్గా అయిపోతున్నారు. నో క్యాలరీ బర్నింగ్, అసలు అంటే శక్తి విడుదల అవ్వడం లేదు, వాళ్ళు ఏమీ పని చేయరు. సో ఎలా బాగుంటారు మీరు? 30 ఏళ్ళకే ముసలోళ్ళు అయిపోతారా? డైరెక్ట్గా అడుగుతున్నాను, చెప్పండి. మీరు మీ శరీరాన్ని ఎంత హుషారుగా ఉంచితే, ఎంత యాక్టివ్గా ఉంచితే మీరు అన్ని సంవత్సరాలు యాక్టివ్గా ఉంటారు. నిజమ్మా. అలా కాకుండా నేను పెద్ద చదువులు చదివాను, నేను కాబట్టి జాబ్ చేస్తున్నాను, నేను గమ్మున కూర్చొని మిగతా వాళ్ళతో పనులు చేయించుకుంటూ ఉంటే మీరు ఎలా బాగుంటారు? మీ డైజెస్టివ్ సిస్టమ్ ఎలా యాక్టివ్గా ఉంటుంది? మీ హార్ట్ రేట్ ఎలా బాగుంటుంది? సో చిన్నప్పుడు ఓకే, 35 ఇయర్స్ తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వస్తాయమ్మా. బహుశా మీకు అది తెలియకపోవచ్చు. ఇలా పని వద్దు అని చెప్పే వాళ్ళ మాటలు వినకండి మా, నమ్మకండి. బద్ధకస్తులే అలా చేస్తారు, లేజీ ఫెలోసు. నాకు అసలు ఎందుకు, ఎట్లా ఒకటి ఏదో ఒకటి బయట నుంచి తెప్పించుకోవచ్చులే. అదే ఇలానే కదా మనకి జొమాటోలు, స్విగ్గీలన్నీ ఇంత ఇదిగా అయిపోయాయి. ఇంట్లో వంట రూమ్లోకి వెళ్ళాలి అంటే బద్ధకం, ఉదయాన్నే లేవాలి అంటే బద్ధకం, మంచినీళ్ళు తాగాలంటే కూడా బద్ధకమే. అమ్మలు తెచ్చివ్వాలి, పెళ్ళైన తర్వాత ఎవరు తెచ్చిస్తారో తెలియదు. ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి. నేను వంట 2ని నేర్చుకోమంటాను, అబ్బాయిల్ని అమ్మాయిల్ని. మీరేమన్నా అనండి, అబ్బాయిలు మనంత బాగా చేయరు, మనంత ఇదిగా చెయ్యలేరు, వాళ్ళు రారు కూడా. ఏదో వస్తే కూడా 1-2 చేస్తారేమో పనులు, మనలాగా చేయలేరు మా. ఇంటిని చక్కదిద్దుకునే బాధ్యత ఇల్లాలిదే ఎప్పుడైనా కానీ. మీరు నాది ఏదో ఏమంటారు, పాత తరం మాటలు అనుకోండి, ఏమన్నా అనుకోండి. లేదు మేము ఎట్లా పడితే అట్లా ఉంటాం, మా ఇంట్లో గలీజ్గా ఉన్నా మాకు ఇబ్బంది లేదు, ఏదో ఒకటి మేము జాబ్ చేసుకుంటాం, ఏదో ఒకటి దినాడు పడి ఉంటామంటే అలానే ఉండొచ్చు. కానీ కొంచెం నీట్గా ఉండాలి,
కొంచెం పద్ధతిగా ఉండాలి, రేపు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ ఆరోగ్యం గురించి మనం చూసుకోవాలి, వాళ్ళకి హెల్దీ ఫుడ్ పెట్టాలి అనుకున్న వాళ్ళు వంట నేర్చుకుంటారు, పని నేర్చుకుంటారు. సో చెప్పానుగా 10 మందిని కాదు 20 మందిని పని వాళ్ళని కూడా పెట్టుకోవచ్చు. రాకపోతే ఏంటి పరిస్థితి, దొరకకపోతే ఏంటి పరిస్థితి, అదే ఆలోచించుకోవాలి. పని చేయడం తప్పు కాదమ్మా. మన పిఎం ఇందిరాగాంధీ కూడా వంట చేసేదంట. చాలా బుక్స్లో రాసి ఉంటుంది ఆవిడ. నా బిడ్డలకు నేనే పెట్టుకునేదాన్ని, ఒక్క అన్నం వెతుకు వదిలేస్తే కూడా ఒప్పుకునేదాన్ని కాదు అని చెప్పేసి. సో ఆమె కంటే గొప్పవాళ్ళమా ఇప్పుడు మనం అందరము? ఏ ప్రొఫెషన్లో ఉన్నా కానీ మన ఫ్యామిలీకి మనము దగ్గరుండి అన్నీ చూసుకోవడం అనేది చాలా గొప్ప పని. ఆడవాళ్ళ బాధ్యత అని చెప్పను, కానీ ఆడవాళ్ళకి చాలా సంతోషంగా ఉంటుంది అది చేస్తే. జాబ్ చేయడం ఏముంది, ప్రతి ఒక్కళ్ళు చేస్తారు. జాబ్ అంటే సాఫ్ట్వేర్ జాబేనా, ప్రతి ఒక్కటి జాబే. ఈ వీధుల్లో చెత్త ఊడ్చుకునే వాళ్ళకు కూడా చాలా శాలరీ వస్తుందమ్మా. వాళ్ళకు కూడా చాలా బ్రహ్మాండంగా బ్రతకగలరు ఈరోజు. నేనంటే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం లేదు, సంపాదించడానికి చెప్తున్నాను నేను. మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే బోల్డ్ అంతా, లేదా మీకు మైండ్ సరి బాగుంది ఏదైనా చిన్న బిజినెస్ చేస్తే కూడా బోల్డ్ అంత డబ్బులు వస్తాయి. కానీ ఇంట్లో పరిస్థితులు ఎలా మారుతాయి? డబ్బు సంపాదించడం ఒక్కటేనా మన పని? డబ్బు సంపాదిస్తే అన్నీ వచ్చేస్తాయా మన దగ్గరికి? మీరు 10,000 రూపాయలు ఇస్తానండి, ఒక్కొక్కసారి ఒక మనిషి కూడా మీ దగ్గరికి రారు పనివాళ్ళు. మాకు పని ఉందమ్మా వేరే ఇళ్ళని చెప్తారు. అప్పుడేం చేస్తారు మీకు అవసరమైనప్పుడు? సో అంటే నేనేదో మిమ్మల్ని అందరినీ క్రిటిసైజ్ చేస్తున్నానని కాదు. ఈ జనరేషన్ తప్పుడు అభిప్రాయంలో ఉన్నారు. డబ్బులుంటే చాలు ఏదైనా దొరుకుతుంది అనేసి. తప్పుమ్మా. డబ్బులుంటే కంఫర్టబుల్గా ఉంటాము, లగ్జూరియస్గా ఉంటాము. అన్నీ దొరకవు, అన్ని సర్వీసెస్ దొరకవు మనకి. కొన్ని మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి మీకు వంట వచ్చింది, కానీ వంట మనుషుల్ని పెట్టుకొని ఉన్నారు, 2 పెట్టుకొని ఉన్నారు. వాళ్ళు సరిగ్గా చేయలేదు, మీరు గైడెన్స్ ఇవ్వచ్చు. మీరు ఇలా కాదు ఇలా చేయండి, నాకు నచ్చడం లేదు అనేసి. మీకు అసలు వంటే రాదు, వాళ్ళు ఏ గడ్డి చేసి పెట్టినా కానీ మీరు తినాల్సిందే. అంతే కదా, మీకు టేస్టే తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు. టేస్ట్ తెలుస్తుంది ఇదేంటి రుచిగా లేదే అని. వాళ్ళకి ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు మీరు? అదే మీకు వంట వచ్చింది అనుకోండి, వాళ్ళు కూడా నోరు మూసుకొని మీరు చెప్పింది విని, అమ్మ ఎవడికి మేడంకి వచ్చు వంట వచ్చు కాబట్టి నేను నీట్గా చేద్దామని అనుకుంటారు. లేకపోతే అమ్మ ఎందుకు చెప్తున్నానంటే ఆహారం తీసుకోవడం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ థింగ్. మీరు మంచి ఫుడ్ తిన్నారు అంటే చాలా హ్యాపీగా ఉంటుంది, పొట్టకే కాదు మనసుకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. అది మీరు మిస్ అవుతున్నారమ్మా. ఎంతసేపటికి బయట ఫుడ్ ఉంది కదా, రకరకాలుగా కలర్ఫుల్గా తినొచ్చు అనుకుంటారు. ఆ కలర్స్తో ఎంత ప్రమాదం ఉంది, ఆ బయట చేసేవాళ్ళు ఏం వేస్తున్నారు, దాంట్లో సాల్ట్ కంటెంట్ ఎంత ఉంది, ఇవన్నీ మీరు అసలు గమనించుకుంటున్నారా? ప్రిజర్వేటివ్స్ ఏమేమి ఉంటున్నాయి, ఇవన్నీ చూసుకోవాలిమ్మా. అలానే ఇల్లు నీట్గా ఉండాలి. ఇల్లంతా దుమ్ము దుమ్ముగా ఉంది, ఇంకా రేపు ఉదయం మనిషి వచ్చి చిమ్ముతుందిలేని అలానే పెట్టుకుంటారా? ఒక బిడ్డ ఉన్నారు, ఆ బిడ్డ అంతా తిరుగుతా అదంతా తాగుతా ఉంటే అసహ్యం అనిపించదా మనకు? చెప్పండి. మన బిడ్డల్ని మనం నీట్గా హైజీనిక్గా పెంచుకోవాల్సిన అవసరం లేదా? పని చేయకపోతే ఎలా జరుగుతుందమ్మా? ఆలోచించండి. గబగబా మనం వెళ్ళి చిమ్ముకోమా? పిల్లలు దోగాడ పిల్లలు ఉన్నారు అంటే వెళ్ళి గబగబా చిమ్ముకుంటాము, తుడుస్తుంటాము. వాష్రూమ్స్ మనం క్లీన్ చేసుకోమా? ఎవరో వచ్చి క్లీన్ చేసేంతవరకు అట్లనే వెయిట్ చేస్తామా? సో పని చేయడం తప్పు కాదమ్మా, చాలా గొప్ప పని, అది గ్రేట్ థింగ్. అది పని చేయకూడదని అనుకోకండి ఎవరు కూడా. పని నేర్చుకోండి, నేర్చుకొని పెట్టుకోండి. మీకు కావాలంటే ఎంతమంది అసిస్టెంట్స్నైనా పెట్టుకోండి, అది వేరే విషయం. పని రాకపోతే మీరే ప్రాబ్లమ్స్లో పడతారమ్మా. నేను అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికీ చెప్తూ ఉన్నాను. ఈ రోజుల్లో అబ్బాయిలు కూడా పనులు చేయాల్సిన పరిస్థితి, ఎందుకంటే మనుషులు దొరకడం లేదు కదా. కాబట్టి ఎవరు కూడా పక్క వాళ్ళకి చెప్పకండి, నువ్వేం చేయాల్సిన అవసరం లేదని చెప్పకండి. అలా చెప్తున్నారు అంటే మిమ్మల్ని పాడు చేస్తున్నట్టు వాళ్ళు. మీ మదర్ చెప్పేది మీ మంచి కోసమ్మా. అమ్మ తర్వాతే ప్రపంచంలో ఎవరైనా మంచి చెప్తారు, అమ్మా నాన్నల తర్వాతే. మన వెల్ విషర్స్, ఫస్ట్ వెల్ విషర్స్ ఎవరంటే అమ్మా నాన్న. వాళ్ళు చెప్పేవి మీకు రుచించకపోతే వేరే వాళ్ళు చెప్పే చెడు మాటలు మీకు రుచిస్తున్నాయంటే మీ పద్ధతి సరిగ్గా లేదన్నట్టు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇంతేమ్మా. మీకు ఈ టాపిక్ కొంచెం కష్టంగా ఉంటుందేమో, నాలాగా ఆలోచించేవాళ్ళు కూడా చాలామందే ఉంటారుగా, నా ఏజ్ వాళ్ళందరూ. కామెంట్స్లో పెట్టండి నేను ఎంతవరకు కరెక్ట్గా మాట్లాడాను అనేది. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తానమ్మా. బాయ్.